ఇది ఫస్ట్ది బొమ్మ గన్ను. హాయ్ హలో నమస్తే. ఈరోజు 4 o'clock వచ్చిన, కరెక్ట్ సాయంత్రం 4 o'clock వచ్చిన. 4 o'clock నుంచి 7 o'clock దాకా పెట్టుకున్న స్లాట్. 3 hours ఎంత అవుతుందో చూద్దాం, 3 గంటలకు ఎంత అవుతుందో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేసి వచ్చిన. ఫస్ట్ ఆర్డర్ చూపించిన కదా, ఫస్ట్ ఆర్డరే క్యాష్ ఆన్ డెలివరీ పడ్డది. 2775 రూపీస్ పడ్డది. సెకండ్ ఇది 2 ఆర్డర్స్ అయినాయి. ఇది థర్డ్ ఆర్డర్ ఇచ్చేసి వచ్చినాయి ఇప్పుడే. ఆర్డర్స్ అయితే కంటిన్యూగా బాగానే ఉన్నాయి, ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి. ఫిఫ్త్ది ఇది 6th ఇది. కరెక్ట్ 3 hours-కి 6 ఆర్డర్స్ అయినాయి. 234 బ్యాలెన్స్ అయింది. ఇక స్క్రీన్ రికార్డ్ మీద చూపిస్తా. ఇప్పుడే క్లోజ్ అయిపోయింది. అంటే ఈరోజు సండే కదా, సండే కాబట్టి కొంతమంది 1 hour అన్న 2 hours అన్న చేద్దాము, వీకెండ్ కదా, సండే కదా అని చెప్పేసి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం ఒక 3 hours చేసి చూసిన. 3 hours ఎంత ఎర్నింగ్స్ అయింది అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఈ 3 hours-కి ఎంత అయిందంటే, 3 hours అంటే 3 hours 40 minutes ఉంది ఇక్కడ. అయితే 40 minutes లాగిన్కు ముందు తర్వాత నేను ఆఫ్లైన్ చేయకుండా పెట్టినా కాబట్టి 40 minutes అయింది. ఆర్డర్ చేసింది మాత్రం 3 hours-లోనే. 3 hours-కి 6 ఆర్డర్స్ చేసిన. అయితే ఈ 3 hours-కి నేను చేసింది మొత్తం ఎంత అంటే 234 రూపీస్. ఈ 3 hours-కి నేను చేసింది 234 రూపీస్. అయితే ఈ 35 రూపీస్ అని ఎందుకు వచ్చిందంటే, నావి డిడక్షన్ ITR డిడక్షన్ పెట్టింటి, అంటే అప్లై పెట్టింటి. అవి కట్ అయినాయి. 199 రూపీస్ కట్ అయినాయి. 199 ప్లస్ 35 మొత్తం కలిపితే 234 కదా. ఇది యాక్చువల్లీ 6 ఆర్డర్లు, ఈ 3 గంటలకి 6 ఆర్డర్లు అండ్ 234 బ్యాలెన్స్.